అందరికీ నమస్తే అండి. అక్కేంటి ఏంటో పిండి కలుపుతుంది. ఏం పిండబ్బా, ఏం చేస్తుంది ఈరోజు వంట అనుకుంటుండ్రా? అవును, పల్లి పకోడీ చేసుకుందాం. వర్షం పడుతుంది కదా, చల్లగా ఉంది వెదరు. అందుకు పల్లి పకోడీ చేస్తున్నా. ఎప్పుడు ఉల్లి పకోడీ, క్యాబేజీ పకోడీ అలా చేసుకుంటాము, లేకపోతే మిర్చి బజ్జీలు చేసుకుంటాము. కానీ ఈరోజు ఎందుకో నాకు పల్లి పకోడీ చేయాలనిపించింది. చాలా చోట్ల తిన్నా, నేను ఎప్పుడు చేయలేదు. చేద్దాం ఎలా వస్తుందో అని ట్రై చేస్తున్నా. ఇక 1 కప్పు పల్లీలు తీసుకున్నా, సగం కప్పు శనగపిండి, సగం కప్పు బియ్యపిండి, రుచికి సరిపడా ఉప్పు, కారము ఎర్రగా ఉంది కానీ చప్పగా ఉంది, అందుకే కారం ఎక్కువ వేసాను. ఈ శనగపిండిలో కొంచెం కారం ఎక్కువనే ఉండాలి కదా, అందుకే కారము, ధనియాల పౌడరు, కొంచెం జీరా పౌడరు ఇవన్నీ వేసి మంచిగా గట్టిగా కలుపుకున్నాను. మరీ గట్టిగా కాదు, మరీ లూజ్గా కాదు. ఇలా ముకుడు పెట్టి నూనె వేసి వేడయ్యాక ఇలా ఒక్కొక్క పల్లిత్తు, 2 పల్లిత్తులు ఇట్లా చిన్నగా వేస్తూ ఉండాలి. ముద్దలు వేయకుండా ఇట్లా 1-2 పల్లీల చొప్పున అలా వేస్తుంటే తొందరగా గోలుతుంది, కరకర ఉంటుంది, కమ్మగా ఉంటుంది. 2-3 పల్లీలు ఒకటే ముద్ద వేస్తే లోపల పిండి గోలదు, మెత్తగా ఉంటుంది, పల్లి టేస్ట్ కూడా రాదు. అందుకే ఇలా చిన్నగానే వేసుకుంటే పల్లి చుట్టూ పిండి పట్టుకుంటుంది. మనకు ఆ పిండి పల్లి 2 కమ్మగా వస్తాయి. అలా అవి గోలుతున్నప్పుడు 2 కరివేపాకుల రెమ్మలు వేసినాం అనుకోండి, ఈ పకోడీతో పాటు కరివేపాకు కూడా గోలుతుంది. మనం తినేటప్పుడు ఒక కరివేపాకు, ఈ బజ్జీ ఇట్లా కలుపుకొని తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. నేను మొదటిసారి చేశాను కానీ భలే రుచిగా వచ్చింది, చాలా బాగా ఉంది. ఇలా మీరు మీ ఇంట్లో మీ పిల్లలకి సాయంత్రం టైంన మీ వారికి కానీ ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ట్రై చేయండి, తప్పేముంది. ఈసారి రాకపోతే మళ్ళీసారి కుదురుతుంది, అంతే కదా.